అప్పుడు ఆ స్వామికి అర్థమైంది, అయ్యో గోదాదేవి ఎవరో కాదు, ఆ గోదాదేవి ఆ భూదేవి అంశగానే నాకు వచ్చింది ఈ భూమిలోకి అని చెప్పేసి స్వామివారు అడిగారట. గోదాదేవి ఒకనాడు విష్ణు తాళ్వారిని అడిగారట, స్వామిని చేరాలంటే ఎలా చేయవచ్చు స్వామిని అని చెప్పి అడిగితే, అప్పుడు మన విష్ణు తాళ్వారు ద్వాపర యుగంలో కొంతమంది గోపికలంతా కలిసి కాత్యాయని వ్రతం ఒక వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతం వల్ల స్వామి దర్శనం వారికి కలిగింది. ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్వామి మనం త్వరగా చేరవచ్చును అని చెప్పేసి మనకి గోదాదేవికి చెప్పగానే, అయితే నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను, అయితే నేను కూడా స్వామి దగ్గర చేరుతానని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా చాలా మంది గోపికలను కలుపుతూ చేయాలి ఈ వ్రతాన్ని అని చెప్పేసి సంకల్పించుకుంది ఈనాటి రాజు. ఈరోజు మనం ముందుగా మన నీలాతుంగ స్తనగిరి శుద్ధముద్భోజ కృష్ణమనే ఈ తనియన్ని చూసుకుంటే దీంట్లో అర్థమంతా అదే. మార్గశిర మాసం వస్తుంది, మనం త్వరగా వెళ్ళాలి, ఈ ధనుర్మాస వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి గోపికలందరూ సిద్ధమై ఉన్నారట. దీనికి మంచి సమయం ఏంటి అని చెప్పేసి చూస్తే, ఈ మార్గశిర మాసం మనం అనుకున్నదే మంచి సమయం. మాసానా మార్గశీర్షోహం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారట. అంటే ఈ మాసమంతా నేనే, అంటే ఈ మాసంలో నన్ను ఆరాధించడం వల్ల ఎంతో విశేష ఫలితం ఉంటుందని చెప్పి ఆనాడే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన దాన్ని తీసుకొని, ఈ మాసం అయితే మన సంకల్పం వచ్చిందంటే ఒక మంచి పని చేయడానికంటే ముహూర్తము దానికి సంబంధించిన ఏది అవసరం లేదట. చక్కగా మనసులో సంకల్పం ఉండాలి, మంచి చేయాలనే సంకల్పం ఉంటే చక్కగా దాన్ని ఎమ్మటే ప్రారంభించొచ్చట. దాన్ని మన గోదాదేవి ఆనాడు అనుగ్రహించినట్టుగా ఈనాడు మన ధనుర్మాస ఉత్సవాన్ని ప్రారంభం చేసుకుంటాం. రేపటి నుంచి మనం పాసుల విన్నపాలను ఒక్కటిగా చేసుకుంటాం. ఈనాడు ప్రారంభమైంది, కానీ రేపటి నుంచి మనం 1-2 పాసులాన్ని స్వామివారి దగ్గర విన్నపాన్ని చేసుకుంటాం. అలా గోదాదేవి అందరు గోపికలు, అంటే దీని వ్రతాల్లో ఫలం ఏంటయ్యా అంటే మనం ఒక్కరం వెళ్ళి చేయడం కాదట, మనతో పాటుగా అందరినీ దీంట్లో అన్వయింప చేయడమే వ్రత ఫలమట. ఈ వ్రతం చేయడంలో ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? సకల దారిద్రాలన్నీ తొలగుతాయట. మంచి అన్యోన్యంగా లేని వారి జీవనంలో అన్యోన్యం కలుగుతుందట భార్యాభర్తల మధ్య. ఎవరికైనా చక్కగా వివాహం కావాల్సిన వారికి చక్కగా మంచి వరుడు దొరుకుతాడట, చక్కగా వధువు దొరుకుతాడట వరుడికి. ఇలా క్రమక్రమంగా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. చక్కగా వర్షాలు పడతాయట ఈ వ్రతం చేయడం వల్ల. పంట పర్వాలన్నీ మంచి సుభిక్షంగా ఉంటాయట. అలాగే ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటాయట దేశంలో. ఈ లోక కళ్యాణం అంతా జరుగుతుంది ఈ వ్రతంలో. ఈ వ్రతమే అమ్మవారు మన కోసమే అనుగ్రహించిన వ్రతం కనుక, అప్పుడు ఎప్పుడో మనకి 5000 సంవత్సరాల క్రితం అమ్మవారు ఆచరించింది ఈ వ్రతాన్ని. మనం ఈనాటికి దీన్ని ఆచరిస్తున్నామంటే దీంట్లో ఉన్న వైభవం చూడండి ఎంత గొప్పదో. కనుక ఈ వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం ఈనాడు. రేపు ఉదయాన్నే మనకు 5 గంటల నుంచి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటాం. 5 నుండి 7 మధ్యలో ప్రాంతంలో మనం ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుంటాం. అలా ప్రతిరోజు ఈ 30 రోజుల పాటుగా మనం వ్రతాన్ని చేసుకుంటాం చక్కగా ఈ గోదాదేవి వ్రతంలో. కనుక ఈ వ్రతంలో చక్కగా మనం అన్వయించడమే కాదు, మనతో పాటుగా తిరిగిన భక్తులకు కూడా చక్కగా దీన్ని తెలియజేసి దీని విశిష్టతని చెప్పి అందరిని తీసుకురావడం కూడా మన బాధ్యతనే. ఎందుకంటే గోదాదేవిగా మనం ఇప్పుడు ఈ వ్రతాన్ని అంతా చేస్తున్నాం, మనం అంతా గోపికలు కాబట్టి చేస్తున్నాం ఈ వ్రతాన్ని. ఎందుకంటే అమ్మవారి స్మరణ చేసుకొని, ఎందుకంటే అమ్మవారు మనం నిరూపించింది. అంటే స్వామిని చేరాలనే సంకల్పం నీకుంటే, ఆ రుచి నీకుంటే, అంటే స్వామిని చేరాలని నీకు ఇంత భావన నీకుంటే చేరడం పెద్ద విషయమేం కాదు, చేరడం సులభమే అని చెప్పి ఒక 30 రోజులుగా మనకు అమ్మవారిని అనుగ్రహించిన తిరుప్పావై ద్వారా మనకు అది తెలుస్తుంది. మనకేంటంటే తిరుప్పావై అనేది తమిళంలో ఉంటుంది. మరి ఎలా ఇది తెలుసుకోవడం అంటే చదవాల్సిన పని లేకుండా దాని అర్థము తాత్పర్యం తెలుసుకున్నా దాని విశేషం మనం పొందినట్టు. కనుక భక్తులు ఎవరైనా ఉంటే అది చదవలేకపోతే మనం ఇబ్బంది పడకండి, చక్కగా శ్రవణం చేయండి. దీంతో వచ్చింది అదే అట, మన తిరుప్పావై చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో దాన్ని శ్రవణం చేయడం వల్ల కూడా అంతే ఫలితం ఉంటుందట. కనుక చక్కగా దాన్ని తెలుసుకుందాం, దాని అర్థ తాత్పర్యాలు కూడా చక్కగా తెలుసుకుందాం. మనం రోజు పాసుల యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుంటాం. అంతరార్థాన్ని మన చెయ్యస్వామి వారు అనుగ్రహిస్తున్నారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే పెద్దవారు అనుగ్రహించిన దాంట్లో విషయం ఎక్కువ ఉంటుంది, మనం తీస్తే కొంచెమే వస్తుంది. వారు అనుగ్రహించే దాంట్లో సారం ఎక్కువ ఉంటుంది. కనుక మనం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అంటే పాసం ఏ రోజు పాసం ఆ రోజు తాత్పర్యాన్ని మేము పొద్దున్నే చెప్తాము. దాని అంతరార్థము మన స్వామి ద్వారా, ఎందుకంటే వేద సారం అంతా దాంట్లో ఉంది కనుక ఆ సారాన్ని కొంచెమైనా మనం పొందాలి, ఆ అమృతాన్ని మనం కూడా తీసుకోవాలి. కాబట్టి మేము అంతగానో అందించలేము అమృతాన్ని, మా ఆచార్య వారు చక్కగా అందించగలుగుతారు. కనుక వారి అనుగ్రహం ద్వారా దాని అంతరార్థాన్ని తెలుసుకుందాం, దాని తాత్పర్యాన్ని మన ఆలయంలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇలా క్రమక్రమంగా ధనుర్మాస ఉత్సవాన్ని ఎంతో విశేషంగా మనం చేసుకొని ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా మనం చేసుకుంటాం. మధ్య మధ్యలో ఆచార్య సన్మానమని, అలాగే అమ్మవారికి సారణ సమర్పించడం, వైకుంఠ ఏకాదశి, ఇలా విశేష పాత్రలప్పుడు విశేష కైంకర్యాలు కూడా మనకు ఉంటాయి. అవి కూడా చక్కగా మనం క్రమక్రమంగా తెలుసుకు మనం చేస్తూ ఉందాం, తెలుసుకుందాం, చేద్దాం, అలాగే ఆచరిద్దాం. కనుక భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధనుర్మాస వ్రత ఫలాన్ని పొందేటట్టుగా ఆ స్వామివారి అనుగ్రహం మనకు ఉండాలి అని చెప్పేసి చక్కగా భగవంతుని ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.